రైట్. నెక్స్ట్ వన్ మనకి నేషనల్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్. నేను ఏమన్నా నేషనల్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నా, నేషనల్ అనుసంధాన్, కానీ అది కాదు. ఎందుకంటే జనరల్గా మనకు అలానే పోతుంది, ఎగ్జామినేషన్లో మిస్టేక్ చేస్తాం, కానీ అది కాదు. ఫస్ట్ అనుసంధాన్ వస్తుంది, ఓకేనా. సో అది అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్తున్నాను. ఫస్ట్ ఏమొస్తుంది, ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023 భారతదేశంలో రీసెర్చ్ ని పెంపొందించడానికి కోసం. అనుసంధానం అనేది కనెక్టింగ్ ద వాట్, ఇండస్ట్రీ కానీ, అకాడమిక్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ అందరితోటి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి భారతదేశంలో ఏం చేయాలి, మనకు రీసెర్చ్ ని సో ప్రమోట్ చేయాలి. సో దట్ ఈస్ అనుసంధాన్ సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023. సో ఇక ఏమంటున్నాం మనం, అనుసంధాన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది నేషనల్. కానీ ఎగ్జామినేషన్ ఇది మనకి తెలియకుండా మిస్టేక్ అయిపోతుంది. ఏమంటే ఇట్లా ఇస్తాడు, ఏది నేషనల్, మన అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. యాక్చువల్ గా మనం చూసేది నేషనల్ అనుసంధాన్ కరెక్ట్ అనిపిస్తుంది, అర్థమైందా. నేషనల్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇది కరెక్ట్ అనిపిస్తుంది, కాదు అది కాదు. చూడడానికి ఇట్లా అనిపిస్తుంది నిజమే, కానీ అది కాదు. ఒరిజినల్ ఏమేంటిది, సో అనుసంధాన్, సో దట్ ఈస్ ద నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023. మరి ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి కోసం ఇది కొత్తగా తీసుకొచ్చాము. కానీ అంతకుముందు ఏ యాక్ట్ ఉండే అంటే భారతదేశంలో కనుక తీసుకుంటే మనకి ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్ 2008 ఉండే. ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్ 2008 ఉండే. దీని ప్రకారం మనం రీసెర్చ్ కోసం ఫండింగ్ ఇచ్చేవాళ్ళం అనమాట. ఈ చట్టం ప్రకారం మనము రీసెర్చ్ ఎవరైనా చేసిన భారతదేశంలో సో వాళ్ళకి ఫండింగ్ అనేది ఈ చట్టం ప్రకారం ఇచ్చేవాళ్ళం. ఏది, ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో రీసెర్చ్ బోర్డ్ యాక్ట్ 2008 ప్రకారం. ఈ యాక్ట్ ని ఇప్పుడు తీసేసాం అనమాట. ఈ యాక్ట్ ని తీసేసి ఈ యాక్ట్ ప్లేస్ లోనే మనం ఇది రీప్లేస్ చేయడం జరిగింది. కొత్త యాక్ట్ ఏది, ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023 రీప్లేస్ ద విచ్ యాక్ట్ అంటే ఈ యాక్ట్ ఏది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్ 2008 ఏదైతే ఉందో దీన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ని రీప్లేస్ చేసి సో ఈ యాక్ట్ ని తీసుకొచ్చాం మనం, ఏది, ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకే రైట్. దీనికోసం రీసెర్చ్ అని ప్రమోట్ చేయడానికి కోసం, ఓకేనా రైట్. చూడండి, దట్ ఈస్ ఎప్పుడు మనకి August 14th of the 2023 రోజు మన గజెట్ ఆఫ్ ద ఇండియాలో ప్రింట్ చేయడం అనేది జరిగింది. సో ద ప్రెసిడెంట్ అసెంట్ ఏ రోజు ఇచ్చారు దానికి, August 12th 2023 రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేశారు. అండ్ గజెట్ ఆఫ్ ద ఇండియాలో సో August 14th of the 2023 రోజు మనకి ప్రింట్ అయ్యింది. సో దట్ ఈస్ 74th రిపబ్లిక్ ఆఫ్ ద ఇండియా, 74th రిపబ్లిక్ ఆఫ్ ద ఇండియా రోజు ప్రింట్ అయింది. అంటే 24వ సంవత్సరంలో ప్రింట్ అయింది మన రిపబ్లిక్ ఆఫ్ ద ఇండియా, సారీ 74వ సంవత్సరం. సరే, అయితే ఇది ప్రింట్ అయిన గజెట్ లో ప్రింట్ అయిన 60 రోజుల తర్వాత ఏమైతే అమల్లోకి వస్తుంది. జనరల్ గా ఎక్కడైనా ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఏమైతే గజెట్ ఆఫ్ ఇండియాలో ప్రింట్ అవుతుంది. గజెట్ ఆఫ్ ఇండియాలో ప్రింట్ అయిన 60 రోజుల తర్వాత అమల్లోకి రావడం స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. ఓకే, అంటే ఇక్కడ ఆగస్ట్ లో ప్రింట్ అయింది కాబట్టి September 14th October 14th. సో కాబట్టి అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఇది అమల్లోకి వచ్చినట్టు లెక్క మనకి. ఓకే రైట్. సరే, ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 2023 సో దీన్ని ఏం చేయాలనుకుంటుందంటే రీసెర్చ్ ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. దేంట్లో, నేచురల్ సైన్సెస్ లో. నేచురల్ సైన్సెస్ లలో ఏం ప్రమోట్ చేయాలనుకుంటుంది, ఒకటి రీసెర్చ్ ని ప్రమోట్ చేయడము, రెండోది ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయడము, మూడోది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయడం. ఇక్కడ డౌట్ వస్తుంది, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కరెక్ట్ వస్తుంది కానీ ఎగ్జామినేషన్ ఇక్కడ డౌట్ వస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటిది, అసలు ఇక్కడ చూసినేమో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఉంది, ఇక్కడ చూసినేమో బిజినెస్ మెన్ లాగా తయారు చేయాలని అనుకుంటున్నాడు, కానీ ఎగ్జామినేషన్ లో మనం ఇది పెట్టాము, ఇక్కడ పోతుంది. సో కానీ దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ చేసేది ఎందుకు, టైం పాస్ కోసం కాదు కదా. దాని ద్వారా వచ్చిన నాలెడ్జ్ ద్వారా మనం పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి కదా. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికాలో వివేక్ రామస్వామి ఉన్నాడు, ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ. సో డొనాల్డ్ ట్రంప్ కి ఆల్మోస్ట్ ఎలాన్ ముస్క్ వీళ్ళిద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఆయన కూడా ప్రెసిడెంట్ కంటెక్ట్ చేస్తాం. కానీ వివేక్ రామస్వామి ఏంటిది, సేమ్ బయాలజికల్ లో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసినాడు అండ్ బిల్ట్ ఏ కంపెనీ, వేలాది మందికి ఎంప్లాయ్మెంట్. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా మారాలి. మనం చేసిన రీసెర్చ్ అంతా కూడా ఏం చేస్తాం, మరి జీవితకాలం రీసెర్చ్ చేసి అటెండ్ చేసిపోతావా ఏంది, కాదు కదా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా మారాలి కదా. సో కాబట్టి అది లాజిక్ ఆలోచించండి. సో రీసెర్చ్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటిది ఇన్నోవేషన్స్ ని కానీ అలాగే ఏంటిది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయాలి. ఏ ఫీల్డ్లలో, ఈ న్యాచురల్ సైన్స్ ఫీల్డ్లలో. ఓకేనా, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ వాట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయాలి ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద వాట్ న్యాచురల్ సైన్సెస్ ఫీల్డ్ లోపల ఇది ప్రమోట్ చేయాలి. మరి ఏంటిది న్యాచురల్ సైన్సెస్ లోపల ఇవన్నిటిని ప్రమోట్ చేయాలని చెప్తున్నాం. ఏ ఫీల్డ్ అంటున్నాం, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద న్యాచురల్ సైన్సెస్. దీని యొక్క ఆబ్జెక్టివే ఇది అనమాట, ఈ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివే ఇది. అంటే న్యాచురల్ సైన్సెస్ అంటే ఏం చెప్పారు మనకి గజెట్ లో, ఈ చట్టంలో అంటే ఇవి చెప్పారు. ఇది మ్యాథమెటికల్ సైన్సెస్ కానీ, నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్త్ సైన్సెస్ కానీ, హెల్త్ అండ్ అగ్రికల్చర్ కానీ, నెక్స్ట్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఇంటర్ఫేసెస్ ఆఫ్ ద హ్యూమానిటీస్ అండ్ ద సోషల్ సైన్సెస్. హ్యూమానిటీస్ అండ్ ద సోషల్ సైన్సెస్ కి సంబంధించినటువంటి ఏమైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ అనేవి
ఈ సబ్జెక్టులకు ఉపయోగపడతాయి, హ్యూమానిటీస్ కానీ సోషల్ సైన్సెస్ కానీ ఉపయోగపడేవి ఉన్నా వాటిపైన రీసెర్చ్ చేయొచ్చు మనం. హెల్త్ అండ్ అగ్రికల్చర్ అంటే పర్టికులర్ మెన్షన్ చేశారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్త్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఏంటిది మ్యాథమెటికల్ సైన్సెస్. మన జనరల్ ఏమనుకుంటాం, ఇది పక్కన పెడతాం, మ్యాథమెటిక్స్ లో ఎవరు రీసెర్చ్ చేస్తారు. మ్యాథమెటిక్స్ లో కూడా చాలా మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ అయింది. ఈరోజు C++, జావా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, లాంగ్వేజ్లు, ఆల్గారిథమ్స్ అని ఎక్కడికి వెళ్ళి జనరేట్ అవుతాయి కదా. సో అందువల్ల మనం ఇక్కడ న్యాచురల్ సైన్సెస్ అంటే ఈ 3 ఫీల్డ్లలో, సో ఈ అన్ని ఫీల్డ్లలో మనం ఏం ప్రమోట్ చేయాలా, రీసెర్చ్ ని ప్రమోట్ చేయాలా, ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయాలా, అండ్ నెక్స్ట్ ఏంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయాలా. మూడిట్లలో, ఇవన్నిట్లలో మ్యాథమెటిక్స్ లో కానీ, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ అన్నిట్లలో కూడా ఇవన్నీ ప్రమోట్ చేయాలన్నమాట మనం. అన్ని ఫీల్డ్లలో రీసెర్చ్, సో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిట్లను కూడా మనం ప్రమోట్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, మరి స్ట్రక్చర్ ఏంటిది? మనం ఆబ్జెక్టివ్స్ అయితే మాట్లాడుకున్నాం, ఇవన్నీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఇవన్నీ చేయడానికి ఎవరున్నారు, ఎలా చేస్తారు అంటే దీనికి 2 బాడీస్ ఉన్నాయి. ఒకటి గవర్నింగ్ బాడీ, రెండోది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి గవర్నింగ్ బాడీ నేమ్ వచ్చేసి ఏంటిది మనకి గవర్నింగ్ బోర్డ్. దీంట్లో 25 మెంబర్స్ ఉంటారు దీంట్లో గవర్నింగ్ బోర్డ్ లో. సో నెక్స్ట్ ఏముంది మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ చేయడమే కదా. సో ఎగ్జిక్యూటివ్ ఇస్ నథింగ్ బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం. ఏదైతే డిసిజన్స్ తీసుకుంటారో, డిసిజన్ తీసుకున్న వాటి ఇంప్లిమెంట్. డిసిజన్ ఎవరు తీసుకుంటారు, మరి వీళ్ళు తీసుకుంటారు. పేర్లోనే ఉంది కదా గవర్నింగ్ అంటే వీళ్ళే డిసిజన్స్ తీసుకుంటారు. సో తీసుకున్న డిసిజన్స్, వీళ్ళు ఏవైతే డిసిజన్ తీసుకుంటారో ఆ తీసుకున్న డిసిజన్స్ ని ఈ బోర్డు ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో 18 మెంబర్స్ ఉంటారు. గవర్నింగ్ బోర్డ్ లో ఏముంటారు మనకి 25 మెంబర్స్ ఉంటారు. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ హ్యావింగ్ ద 2 wings. వన్ ఈస్ ద గవర్నింగ్ బోర్డ్ అండ్ సెకండ్ వచ్చేస్తే మనకి ఏంటిది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది 2 నేమ్లు. 25 మెంబర్స్ ఇలా 18 మెంబర్స్ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఇవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దీనికి ఎవరు హెడ్ ఉంటారు, ద గవర్నింగ్ బోర్డు. సో గవర్నింగ్ బోర్డు ఏదైతే ఉందో, సో ఈ గవర్నింగ్ బోర్డు తీసుకుంటే దట్ ఈస్ ద ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్. ఈ గవర్నింగ్ బోర్డుకి ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ అనే అతను మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా. సో మనకి గవర్నింగ్ బోర్డ్ కి ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్స్, 2 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకొకరు వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో కి సంబంధించి మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఫర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ద ఎడ్యుకేషన్, ఇద్దరు కూడా మనకి వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఎగ్జామినేషన్ లో ఇవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చాలా మంది ఉంటారు, 25 మెంబర్స్ అంటున్నాం కదా. సో మనం అందరి గురించి చదవాల్సిన అవసరం లేదు, బట్ వీళ్ళు ఇంపార్టెంట్. ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్. అండ్ నెక్స్ట్ ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు మనకి, ఇంకొక వైస్ ప్రెసిడెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, ఇంకొక వైస్ ప్రెసిడెంట్. మిగతా ఇంకా 22 మెంబర్స్ ఉంటారు మనకి. నీతి ఆయోగ్ నుంచి ఒక మెంబరు, ఇలా చాలా మంది ఉంటారు అన్ని డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఓకే, ఈ సైంటిఫిక్ అడ్వైజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో లైక్ ఎంత 25 మంది ఉంటారు. సరే, అది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ వరకు చాలా. వీళ్ళు డిసిజన్స్ తీసుకుంటారు. ఆ డిసిజన్స్ అన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ప్రాక్టికల్ గా. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళకి వేరే వేరే పనులు కూడా ఉంటాయి కదా. ప్రైమ్ మినిస్టర్ కి సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళకి ఊరికే చూడరు కదా. వీళ్ళు డిసిజన్ తీసుకొని సైన్ చేసి వెళ్ళిపోతారు అంతే. ఆ సైన్ చేసిన డాక్యుమెంట్ ఎవరికి ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి ఇస్తారు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చేయాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రాక్టికల్ గా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రీసెర్చ్. మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి ఎవరు ఉంటారు అంటే చైర్మన్. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఎందుకు వాడుతున్నాం అంటే పర్సన్ ని ఎవరు అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆటోమేటిక్ గా మేము దీనికి ప్రెసిడెంట్ అవుతారు. ఆ టైంలో ఎవరు ఈ పోర్ట్ఫోలియోని హోల్డ్ చేస్తే, సో వాళ్ళు ఇక్కడ కూడా ఈ పోర్ట్ఫోలియోని ఎవరు హోల్డ్ చేస్తే వాళ్ళు ఏమవుతారు, వైస్ ప్రెసిడెంట్స్ ఆటోమేటిక్ అవుతారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరున్నారు మనకి ఇక్కడ, ఎక్స్ అఫీషియో చైర్పర్సన్. ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ దేనికి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి సంబంధించి మనకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఉన్నారు కదా, ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఎగ్జిక్యూటివ్. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది. సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి చైర్పర్సన్ ఎవరు ఉంటారు, దట్ ఈస్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ అదర్ పర్సన్స్ ఆర్ మెంబర్స్. అంటే మిగతా 17 మంది అనే వాళ్ళు మెంబర్స్ గా పనిచేస్తారు దీంట్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో. అండ్ జస్ట్ ఈ ఒక్క పర్సన్ మాత్రం ఎవరు, ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ దీనికి ఏం చేస్తారు, మనకి చైర్ పర్సన్ గా యాక్ట్ చేస్తారు. దీనికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి చైర్ పర్సన్స్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో గవర్నింగ్ బోర్డ్ అనేది ఏంటిది, స్ట్రాటజిక్ డైరెక్షన్స్, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫౌండేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం డిసిజన్ తీసుకుంటుంది. అవన్నీ ఎవరికి ఇస్తుంది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇస్తుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చేస్తే వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది.
దీనికి ప్రెసిడెంట్ ఎవరు? దీనికి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్. అండ్ దీనికి ఉన్న హెడ్ ఏమంటాం మనం? చైర్పర్సన్ అంటాం. దీనికి ఉన్నటువంటి చైర్పర్సన్ ఎవరు మనకి? సో ఈ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన దానికి చైర్మన్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫౌండేషన్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ ఏం చేస్తుంది? నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏం చేస్తుంది? ఫస్ట్ వన్, సో ప్రిపేరింగ్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ అండ్ ద లాంగ్ టర్మ్ రీసెర్చ్ డెవలప్మెంట్. ఓకేనా? ఇక నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సీడింగ్ అండ్ గ్రోయింగ్ ద ఫెసిలిటేటింగ్ ద రీసెర్చ్ అనేది పెంపొందించడము, దాన్ని గ్రో చేయడం, దాన్ని ఫెసిలిటేట్ చేయడం. ఎక్కడ? యూనివర్సిటీస్లలో, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లలో, కాలేజ్లలో, అన్నిట్లలో. ఫండింగ్ ద కాంపిటేటివ్, సో కాంపిటేటివ్ దట్ గ్రాంట్ ప్రపోజల్ ఫర్ ద ఎలిజిబుల్ పర్సన్, ఎవరికైతే రీసెర్చ్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ చేయడం. అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఇండియాస్ రోల్ ఇన్ ద గ్లోబల్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఇండియా రోల్ ప్లే చేయడము. అండ్ సపోర్టింగ్ ద ట్రాన్స్లేషన్ రీసెర్చ్, బుక్లను ట్రాన్స్లేట్ చేయడంలో మనకి సపోర్ట్ చేయడము. అండ్ నెక్స్ట్ ఏంటిది? ఎవాల్వింగ్ ద నేషనల్లీ కోఆర్డినేటెడ్ ప్రోగ్రామ్స్, అంటే అన్ని రాష్ట్రాలతో కోఆర్డినేషన్ లో ఉండే ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేయడము. ఎంకరేజింగ్ అండ్ కొలాబరేషన్ ఆఫ్ ద సైంటిస్ట్ విత్ ఇన్ ద ఆర్ అవుట్ సైడ్ ద కంట్రీస్ నుంచి మన సైంటిస్ట్లను ఎంకరేజ్ చేయడము. అండ్ నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ ని, ప్రైవేట్ సెక్టర్ ని పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం దీంట్లో రీసెర్చ్ లలో. సో ఇవన్నీ కూడా నార్మల్ ఏ ఆర్గనైజేషన్ అయినా ఇవే కదా, రీసెర్చ్ చేయాలంటే దానికి కావాల్సిన అన్ని కూడా చేస్తుంది. ఇక్కడ మన కొద్దిగా ఎగ్జామినేషన్ ఇది ఒక్కటే ట్రాన్స్నేషనల్ రీసెర్చ్ అనేది కొద్దిగా డౌట్ వస్తుంటది మనకి ఆన్సర్ పెట్టేటప్పుడు, బట్ బుక్స్ ట్రాన్స్లేషన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మన ఫంక్షనింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ని ప్రిపేర్ చేయడము, యూనివర్సిటీస్లలో అక్కడ ఇక్కడ కూడా మన రీసెర్చ్ ని పెంపొందించడము, ఫండింగ్ ఇవ్వడము, సో ఈ రీసెర్చ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయడము, ఇండియా రోల్ ని పెంచడము, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ కోఆర్డినేషన్ చేయడము, పెద్ద విత్ ఇన్ ద కంట్రీ, అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్న సైంటిస్టులతో ఎంగేజ్ చేయడము. అండ్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కోసం మనము ఎంకరేజ్ చేయడం. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అనుసంధ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ ఎవరు ఉంటారు మనకి? సో ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అతను మనకి పనిచేస్తాడు కదా దీనికి చైర్మన్ గా. సో కాబట్టి ఫినాన్షియల్ అసిస్టెన్స్, సో రిజిస్ట్రేషన్ కానీ, సర్టిఫికేషన్ కానీ, సో గ్రౌండ్ ఫర్ ద రియోకేషన్ కానీ, ఎక్స్టెన్షన్ కానీ, ఫెసిలిటేషన్ కానీ, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారు అనుకో, రీసెర్చ్ చేసే వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మన గ్రాంట్ ఇవ్వాలి కదా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీ, వాళ్ళకి సర్టిఫికేషన్ చేయడం కానీ, వాళ్ళకి ఏమైనా అయిపోతే రివోకేషన్ చేయడం కానీ, ఎక్స్టెన్షన్ కానీ, ఫెసిలిటేషన్ కానీ, ఇవన్నీ కూడా సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే చేస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా ఎవరైనా ఇప్పుడు నువ్వు కానీ, నేను కానీ, మనం కానీ ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి మనం సప్లై. గవర్నింగ్ బాడీ ఆమె ఏం పనిచేయదు, గవర్నింగ్ బాడీ ఓన్లీ డిసిజన్ తీసుకొని ఇస్తుంది అంతే. అది పెద్ద హైపెక్స్ బాడీ, అది రోజువారీ కార్యక్రమాలు చూసుకోదు. అది రోజువారీ కార్యక్రమాలు చూసుకునేది ఎవరు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో దీనికి వాళ్ళు చూసుకుంటారు. మనకి 18 మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళు. ఈ కొత్త వాళ్ళు ఎవరైనా రీసెర్చ్ కి రిజిస్ట్రేషన్ అయినా, వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేయడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఎవరు తీసుకుంటారు? మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే చూసుకుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లో మనకి 4 రకాల ఫండ్స్ ఉంటాయి. ఈ ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ రూపంలో రావచ్చు, డొనేషన్స్ రూపంలో రావచ్చు, ఇన్కమ్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ రూపంలో రావచ్చు. ఈ రూపంలో ఏ రూపంలో అయినా డబ్బు రావడానికి అవకాశం ఉంది. అయితే 4 రకాల ఫండ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఒకటి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫండ్, రెండోది ఇన్నోవేషన్ ఫండ్, మూడోది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఫండ్, నాలుగోది స్పెషల్ ఫండ్ అని ఇలా 4 ఫండ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటిదంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫండ్. దీంట్లో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద మనకి అందులో ఉన్న మెంబర్స్ కానీ, ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్పెన్సెస్ కానీ, సాలరీస్ కానీ, అలవెన్సెస్ కానీ, అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా సో భరించడం ఫర్ అచీవింగ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫౌండేషన్. సో ఫౌండేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతున్నాయి అవి సాధించడానికి అయ్యే ఖర్చులన్నీ కూడా సో దీని ద్వారా భరిస్తారు. రెండోది ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడానికి, క్రియేటింగ్ ద సో ఇన్నోవేషన్స్ ని క్రియేట్ చేయడానికి మనకు సపరేట్ గా ఇన్నోవేషన్ ఫండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఫండ్ ఏంటిది? యాక్చువల్ మనం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఫండ్ ఎందుకంటే ఆల్రెడీ మనం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసి తీసుకొచ్చాం కదా. సో దాంట్లో మరి పాత రీసెర్చ్లు కంటిన్యూ అవుతున్నాయి, సగం ఆగిపోయినాయి ఎట్లా? సో వాటికి ఫండింగ్ అనేది ఇవ్వాల్సిందే. మనం ఆర్గనైజేషన్ తీసేసినంత మాత్రం రీసెర్చ్ ఆపమని కాదు కదా, రీసెర్చ్ కంటిన్యూ చేయొచ్చు, బట్ డిఫరెంట్ నేమ్. సో అందువల్ల సో కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఓల్డ్ రీసెర్చ్ ఏది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు ఉంది కదా, ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు ఉంది కదా. సో దీని కింద ఆల్రెడీ మనకు రీసెర్చ్ స్టార్ట్ అయి ఉంటాయి అన్ని.
అని మధ్యలో ఉంటుంటాయి. సో ఆ కంటిన్యూషన్ ఆఫ్ ద రీసెర్చ్, ఆ రీసెర్చ్ కంటిన్యూ చేయడానికి కోసం ఈ ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని కంటిన్యూ చేయడానికి కోసం మనకి సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అది తర్వాత తీసేస్తారు, ఎందుకంటే ఈ ప్రాజెక్టులన్నీ కంటిన్యూషన్ చేయడానికి కోసం పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్పెషల్ ఫండ్, ఇంకా ఏదైనా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కోసం ఫండింగ్ ఇవ్వడానికి కోసం మనకి స్పెషల్ ఫండ్ అని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడానికి ఇన్నోవేషన్స్, ఓల్డ్ ప్రాజెక్టులు కంటిన్యూ అవ్వడానికి ఇవి, వీటితో పాటు మనకి ఇంకా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫండ్ అని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది మనకి. సో ఇవన్నీ కూడా 4 ఫండ్స్ తోటి మనకి ఇది నడుస్తూ ఉంటాయి. మరి కాక్ కింద కంట్రోల్ ఆడిటర్ జనరల్ కూడా దీన్ని ఆడిట్ చేయొచ్చు అనమాట. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏముంటదంటే, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కదా రోజువారీ ఇంప్లిమెంట్ చేసేది మనకి. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది పూర్తి ఆడిట్ రిపోర్ట్ ని మనకి యూనియన్ గవర్నమెంట్ కి ఇస్తుంది. యూనియన్ గవర్నమెంట్ అనేది దీని యొక్క ఆడిట్ రిపోర్ట్ ని మనకి పార్లమెంట్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకి పార్లమెంట్ లో సబ్మిట్ చేసిన తర్వాత రిపోర్ట్ అనేది కాగ్ ఏదైతే ఉందో, కాగ్ అనేది కూడా ఈ రిపోర్ట్ ని మనకి ఏం చేయడానికి, ఆడిట్ చేయడానికి సో ఈ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, సో దీని యొక్క మనం పెట్టినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా కాగ్ ఆడిట్ చేయొచ్చు. ఇది ఎగ్జామినేషన్ ఇచ్చినప్పుడు మనకు డౌట్ వస్తుంది, కాగ్ ఆడిట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. కాగ్ ఆడిట్ చేయొచ్చు. ఎవరు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రిపేర్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రిపేర్ చేసింది యూనియన్ గవర్నమెంట్ కి ఇస్తుంది. యూనియన్ గవర్నమెంట్ ఎక్కడ ప్రవేశపెడుతుంది? పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది. సో ఆ రిపోర్ట్స్ అన్నిటిలో కూడా కాగ్ ఆడిట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో రిపోర్ట్స్ అనేది కాగ్ ఆడిట్ చేస్తుంది మన. అందుకనే ఇక్కడ నేను సో ఇక్కడ ఈ డాట్ మార్క్స్ పెట్టిన ఇట్లా ఆడిట్ చేయడానికి అవకాశం ఉంది. కాగ్ అనేది చేస్తుంది, చేయడానికి కాదు చేస్తుంది, ఆడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఒరిజినల్ గా సో దీనికి సంబంధించినటువంటి ఇదన్నమాట. ఇది సో అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్. సో ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అద్భుతంగా ఉన్నాయి దీంట్లో, ఎందుకంటే లేటెస్ట్ టాపిక్ కాబట్టి మనకి. సో ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, మళ్ళీ చెప్తున్నా కదా ఎగ్జామినేషన్ లో రివర్స్ అవుతుంది. ఈ నేషనల్ అనే పదం ఇక్కడ ఇస్తాడు, ఈ అనుసంధాన్ అనే పదం ఇక్కడ ఇస్తాడు, మనం కరెక్ట్ అనుకుంటాం, వెళ్ళిపోతుంది. అట్లా అనుకున్నా కానీ మనకు కరెక్ట్ అనిపిస్తుంది, ఏం రాంగ్ అనిపించదు. ద నేషనల్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్న కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏ వస్తుంది గుర్తుపెట్టుకోవాలా. సో అనుసంధాన్, సో మనకి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF ఫస్ట్ A తో స్టార్ట్ అవుతుంది. ఇది అర్థమైందా? అనుసంధాన్ మరి ఎంతో స్టార్ట్ కాదు, మనకి ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రివర్స్ చేస్తాడు. ఓకే, సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ కానీ, అంతేగాని నేషనల్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ కాదు. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దట్ ఈస్ ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్. సో దట్ ఈస్ ద సో ఆగస్టు 2023లో మనకి స్టార్ట్ అయింది. 14th నుంచి గజెట్ లో ప్రింట్ అయింది. 12th రోజు అయితే ప్రెసిడెంట్ గారు సైన్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని కూడా ప్రమోట్ చేయాలి. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే డౌట్ వస్తుంది మళ్ళీ, అందువల్ల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని కూడా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి. ఏ చట్టాన్ని రీప్లేస్ చేసింది ఇదని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్ 2008 ఏదైతుందో ఆ చట్టాన్ని ఇది రీప్లేస్ చేయడం అనేది జరిగింది విత్ ద నేమ్ ఆఫ్ ద వాట్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023 తోటి. ఓకే, థ్యాంక్ యూ.